నా పేరు ఎర్రమద శ్రీనివాస్. నేను ప్రస్తుతము నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈ నిన్నటి మధ్యాహ్నం నుంచి తప్పుడు వార్తలు ప్రచారం జరగడంతో ఏదైతే మన పుకార్లు సృష్టించబడి అందరూ కూడా విపరీతమైన కొనుగోలుకి చేస్తున్నారు. కస్టమర్లు అందరూ కూడా ఈ పుకార్లను వదంతులను నమ్మవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క నల్గొండ జిల్లా వ్యాప్తంగా 200 పైచిలకు ఆయిల్ కంపెనీ పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా మన పౌర సరఫరా అధికారులు మరియు మన కలెక్టర్ గారి ఆదేశాల నిమిత్తం వచ్చేసి నిత్యము వారు పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా పెట్రోల్ అండ్ డీజిల్ మనకి లభ్యత ఉన్నది. ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు సరఫరా చేస్తున్నారు. కాకపోతే ఏదైతే 1 లీటర్ తీసుకున్నా 10 లీటర్లు 20 లీటర్లు తీసుకోవడం వల్ల ఈ ఏదైతే మా దగ్గర ఉండేటువంటి లభ్యత తగ్గిపోయింది. అంతే తప్పితే 1-2 బంకులు ఏదైతే డ్రై కావడం వల్ల వాళ్ళ దగ్గర పెట్రోల్ డీజిల్ అయిపోవడం వల్ల ఒకటేసారి పుకార్లు వేసేసి మాది అయిపోయాయి, మా దగ్గర పెట్రోల్ బంకులలో అయిపోయినాయి, నింపుకోవాలని చెప్పేసి విపరీతంగా కస్టమర్లు ఎగబడుతున్నారు. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పెట్రోల్ డీజిల్ నిరంతరాయంగా సరఫరా అవుతుంది. ఎవరికి ఏ రకమైన బెంగ వద్దు. ఖచ్చితంగా మేము సప్లైస్ అందిస్తాము. మరి మా డీలర్ మిత్రులకి మా చిన్న విజ్ఞప్తి ఏంటంటే నిత్యము పౌర సరఫరా అధికారులకి మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ స్టాక్ ని మన పౌర సరఫరా అధికారికి వారి శాఖ వారికి మనం ఓ రోజు ఉదయం సాయంత్రం అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏమన్నా ఇబ్బందులు కంపెనీ సైడ్ నుంచి ఉన్నట్టయితే మనము పౌర సరఫరా అధికారి గారికి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఇమీడియట్ గా మనము సరుకును తెప్పించుకొని కస్టమర్ కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయగలుగుతామని చెప్పేసి విన్నవించుకుంటాను. మరి అదే విధంగా మా ప్రియతమ కస్టమర్లకి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా పానిక్ బయింగ్ కాకుండా తమకు అవసరం ఉన్నంత మేరనే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నో స్టాక్ బోర్డ్ అంటే చూడండి, గత 20 రోజుల నుంచి మాకు ఆయిల్ కంపెనీ వాళ్ళు క్రెడిట్ సిస్టమ్ నిలుపుదల చేశారు. నిలుపుదల అంటే వారు ఇదివరకు మాకు ఈ రోజు నేను ఇండియన్ పెట్టినట్టయితే ఇమీడియట్ గా నాకు లోడ్ వచ్చేది. నేను ఈ రోజుకి నేను పేమెంట్ చేయాలి సరుకు వచ్చిన డేట్ కి. కొందరికేమో 5 రోజుల క్రెడిట్ అనేది ఉండేది, డిపెండ్ ఒక్కొక్క డీలర్ని బట్టి. అది ఒక్కసారిగా 20 రోజుల క్రిందట నిలుపుదల చేశారు. దానివల్ల డబ్బులు ఉన్న వాళ్ళేమో సరుకుని ప్రొక్యూర్ చేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళ దగ్గర కొద్దిగా స్టాక్ లేదనేది ఒకటి ఉంది. కానీ కంపెనీ నుంచి మాత్రం ఏ రకమైన ఆటంకం లేదు. వాళ్ళు సరుకు పంపిస్తూనే ఉన్నారు. డబ్బులు మేము ముందస్తుగా వాళ్ళకి చెల్లించి తీసుకొని రావాల్సిన ఇబ్బంది ఏర్పడే తప్పితే వేరే ఏం లేదు అక్కడ. బంక్ యజమానులతో ఇప్పటి వరకు అయితే ఏం లేదు. కాకపోతే వాట్సాప్ కాల్స్, గ్రూప్ కన్వర్జేషన్స్ జరిగినాయండి. ఎవరు కూడా మరి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు తెలిపినా ఏం లేదు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి తెలిపినా ఏం లేదు. ఖచ్చితంగా దాని మీద కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏమైనా సమస్య ఉన్నట్టయితే డబ్బులు కట్టి ఉండి సరుకు అందనటువంటి పక్షంలో కంపల్సరిగా వారు సహకరిస్తారని చెప్పారు. కాబట్టి మా విజ్ఞప్తి అయితే కస్టమర్స్ పానిక్ బయింగ్ చేయొద్దండి. ఇప్పుడు మా దగ్గర ఈ రోజు ఇప్పుడు మా మార్నింగ్ 25,000 లీటర్ల డీజిల్ ఉండేనండి. ఇప్పుడు 15,000 లీటర్లు ఉంది. అంటే 10,000 లీటర్లు అమ్మారు. నేను రోజు ఇదివరకు 2-3 వేల లీటర్లు అమ్మేవాడిని, ఈ రోజు 10,000 లీటర్లు అమ్మినా. అంటే సాధారణ చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు 10,000 లీటర్లు అమ్మినామంటే ఒక్క రోజుకి నేను ఒక 5 రోజుల సరుకు అమ్మినా కదా. 5 రోజుల సరుకు అమ్మినా అంటే అక్కడ వచ్చేసి ఏ రకమైన పానిక్ బయింగ్ ఉంది జనాలల్లా అనేది మనం అర్థం చేసుకోవాలి.